సో ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా మనం ఇప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకుంటే హ్మ్. ఐ థింక్ మీలాగా మాట్లాడే వాళ్ళు ఫింగర్స్ మీద కూడా కౌంట్ చేయలేను నేను. ఐ మీన్ ఓకే. అంటే ఒక్కరిద్దరు ఐ మీన్ ఉన్నారు. యాహ్! మిగిలిన ఎవరైతే ట్రాన్స్ వుమెన్ ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తారు. లేదంటే వాళ్ళ బాడీ అంటే వాళ్ళ ఆ! పర్సనల్ విషయాలు చెప్పడానికి మాత్రమే ఉంటారు. యాహ్! సో ఇలాంటి విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, ముందుండాలి అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు? యాక్చువల్‌గా మీకు జరిగే అన్యాయాలకి? యాహ్! ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, లాక్‌డౌన్‌లో టిక్‌టాక్ అనేది ఒకటి బాగా హ్మ్. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లాగా అయిపోయి, మళ్ళీ మనం గమనించవలసింది ఏంటంటే, ఆ టిక్‌టాక్‌లో గూడా మనము హ్మ్. ఎవరో హీరో వీడియోసు, ఎవరో హీరోయిన్ వీడియోసే చేసేవాళ్ళం. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా లేమప్పటికి. ఆ! కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చేటప్పటికి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే మంచి మాటలు చెప్పడం, హ్మ్. మంచి ఆలోచనలు చెప్పడము, బిజినెస్ టిప్స్ చెప్పడం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎట్లా అయిపోయిందంటే ఆఫ్టర్ మూవీ కాదు. హ్మ్. మూవీ కంటే కూడా పెద్దగా ఎలాబరేట్ అయిపోయింది సోషల్ మీడియా ఆ! ఇప్పుడు. సో, ఎందుకంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు ఎవ్వరు టీవీ చూడటం మానేసి అందరూ వాళ్ళ ఫోన్‌లో ఉన్నటువంటి ఎవరికి నచ్చినయి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి? హ్మ్. బూతులకుంటున్నాయి. అవును. ఎక్కువ షేర్స్ దేనికుంటున్నాయి? బ్యాడ్ థింగ్స్‌కి ఎక్స్‌పోజింగ్. మాత్రమే ఉంటున్నాయి. హ్మ్. సో, అది కంట్రోల్ చేయాలి. అండ్ ఇంకా హ్మ్. కమ్యూనిటీ విషయానికొస్తే ఎవ్రీవన్ ఆర్ సెలబ్రిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఎవ్రీ ఓకే. ఎవ్రీ ఈక్వల్ మిర్రర్. పర్సన్ ఆర్ యాహ్! ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. హ్మ్. సో, మిర్రర్ will always reflect what you are. హ్మ్. It won't lie. But people will judge us when we talk అన్నమాట. హ్మ్. సో, నా కమ్యూనిటీ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళ బాడీ చూయించుకోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్‌ని చూపించుకోవాలనుకుంటారు. కొంతమంది బ్రేకప్ అయిన తర్వాత ఏడుస్తూ వీడియోలు పెడతారు. కొంతమంది నా కొత్త బాయ్ ఫ్రెండ్ అని పెడతారు. ఇవే పెడతారు తప్ప కమ్యూనిటీకి జరిగే అన్యాయాలు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి ఆ ఆలోచననే రాదు. అవును. ఎందుకు ఆలోచన రాదు అంటే, పొద్దున్నే చక్కగా వెళ్తారు. వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటారు. ఇంటికొస్తారు. వాళ్ళు టైమ్ పాస్ కోసం సోషల్ మీడియాని వాడతారు తప్ప, టు క్రియేట్ ఎ బెంచ్ మార్క్ వాడేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. నాకు కూడా తెలుసది. హ్మ్. బట్ మనం జెప్పామనుకో, "ఆ! మమ్మీ మేము మీ అంత మాట్లాడలేంలే." హ్మ్. ఒక సాంగ్ తీసుకొని, హ్మ్. ఎవరో చేసిన సాంగ్‌ని వాడికంటే చేయాలని 10 రీటేకులు జేసి మనం చేసే అంత యెస్. టైం మనకున్నప్పుడు, హ్మ్. ఒక మంచి విషయం మాట్లాడడం కోసం ఎందుకు టైం కేటాయించరు అని నేను కూడా అడుగుతున్నాను. హ్మ్. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు షో వాట్ ఎంతసేపు సింపతి కోసం వీడియోస్ చేయడం కాదు. వాట్ వీ హ్యావ్ ద టాలెంట్. వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్. వీ హ్యావ్ టు షోకేస్ అవర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యావ్ దేర్ పర్సనల్ లైఫ్స్. దే ఆర్ బిజీ విత్ దేర్ పర్సనల్ లైఫ్స్ మోర్ హ్మ్. ఐ థింక్ సో. యాక్చువల్‌గా టాలెంట్ అంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలియట్లేదు. తెలీదు. ఈ వాట్ ఈస్ టాలెంటా? టాలెంట్ ఏంటనేది. ఈ టాలెంటా? ఈ టాలెంటా? అనేది వాళ్ళకి అనేది తెలియట్లేదు. తెలీదనమాట. సో, ఆ డిఫరెన్సెస్ తెలిస్తే మేబీ వి కెన్ సీ మోర్ 'చంద్రముఖి' మువ్వలస్ ఇన్ హ్మ్. సోషల్ మీడియా. యాహ్! అందరికీ ఉంటది మాట్లాడాలని. అవును. నేను మాట్లాడితే తీసుకుంటారా? తీసుకోరా? అనేటువంటి ఒక క్వెషన్ మార్క్ ఉంటది కమ్యూనిటీలో. హ్మ్. నేను కమ్యూనిటీ అని కాదు, నాన్ కమ్యూనిటీ పీపుల్‌కి గూడా చెప్తున్నా. ఐ ఐ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ విమెన్స్ హూ ఆర్ 60 ప్లస్ దే ఆర్ డూయింగ్ రీల్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్‌లీస్ట్ వాళ్ళు టైమ్ పాస్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే హ్మ్. తల్లిదండ్రులుని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వదిలేసే పిల్లలున్నప్పుడు వాళ్ళకి ఫోనే ఒక కొడుకులాగా, ఫోనే ఒక కూతురులాగా అయిపోయింది. హ్మ్. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ థట్ సోషల్ మీడియా ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు కట్ ద టైమ్, హ్మ్. టు బీ స్ట్రాంగ్. ఎందుకంటే మన మైండ్‌లో ఏదుంటదో అదొచ్చేస్తది అనుకుంటాం. బట్ అవును. ఆ సోషల్ మీడియాలో అన్నిట్లో గూడా ఆల్గోరిథం అనేది ఒకటి డెవలప్ అయ్యి హ్మ్. డూస్, డోంట్స్ రావాలి అని నేను కోరుకుంటా. ఓకే. ఆ! ఎందుకంటే హ్మ్. విచిత్ర వేషధారణలైతే ఓకే. బట్ వాంటెడ్‌లీ అబ్యూజింగ్ సమ్‌వన్ అండ్ వాంటెడ్‌లీ ప్రొవోకింగ్ సమ్‌వన్ టు హ్మ్. డూ రేప్స్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ అవును. ఉండకూడదు. యాహ్! అట్లనమాట. ఇందాక ఒక వర్డ్ అన్నారు. యాక్చువల్‌గా యాహ్! పెద్దవాళ్ళయ్యాక యాహ్! వృద్ధాశ్రమాలని. యాహ్! ట్రాన్స్ వుమెన్‌కి ఉన్నాయా అండి లేదు. హోమ్స్? లేదు. ట్రాన్స్ విమెన్స్‌కి హోమ్ అనేది లేదు. ఓకే. మా కమ్యూనిటీ దగ్గరే ఉంటాం మేము. హ్మ్. బికాజ్ వి హావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ యాస్ ఎ ఫ్యామిలీ విత్ అవర్ కమ్యూనిటీస్. హ్మ్. లైక్ మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, మా జూనియర్స్ ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, నాని గురువులు, దాది గురువులు అట్లా చాలా చాలా పెద్ద ఒక చైన్ సిస్టమ్ ఉంటది. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా నాకేం చేత కావట్లేదు అంటే నా కమ్యూనిటీ విల్ లీడ్ మీ. ఓకే. అంతే తప్ప మమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వదిలిపెట్టరు. అండ్ ఇంకో మాట, హిజ్రాలో ఉన్న ఇంట్లో తల్లిదండ్రులను కూడా హిజ్రాలు ఎవరు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టరు. వాళ్ళెంత కష్టపడైనా సరే, వీళ్ళెంత చండాలంగా అడుక్కొనైనా సరే, వాళ్ళ హ్మ్. తల్లిదండ్రుల్ని మాత్రం వాళ్ళ దగ్గరే పెట్టుకొని చూసుకుంటారు. అవును. చాలా సార్లు నేను చాలా జాట్ల విన్నా. ఇంటికొక హిజ్రా ఉంటే తల్లిదండ్రులు అసల ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే ఉండరని. ఇట్స్ ట్రూ. హ్మ్. బికాజ్ ఆ ఫ్యామిలీస్ ఆర్ ఎంటైర్ హిజ్రా కమ్యూనిటీలో ఉన్న ఎవ్వరి తల్లిదండ్రులైనా ఎక్కడుంటారంటే, మా అమ్మ, నాన్న ఊర్లో ఉంటారు. వాళ్ళకి కావాల్సినయి నేను చూసుకుంటాం. ఎందుకంటే ఇట్స్ అ మెయిన్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చిల్డ్రన్ హ్మ్. టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ చిల్డ్రన్స్ ఆర్ ఫర్గెటింగ్ దాట్. అవును. యాహ్! సో పిల్లలుగా మీరు
మీ బాధ్యతని మర్చిపోతున్నారు అట్లా జనరల్ గా. అన్నమాట. బట్ వీళ్ళు మాత్రం నిజంగానే మీరు చెప్పింది చాలా నిజం. ఎంత బాగా ఎందుకంటే ఇది చాలా మంది సారీ చాలా మంది కూడా నన్ను అడుగుతారు, చంద్రముఖి గారు మీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మా పేరెంట్స్ ని బాగా చూసుకునంటే, ఎందుకంటే మాకున్నది వాళ్ళే, ఫస్ట్ ప్రయారిటీస్ ఆ పేరెంట్స్ అండ్ ఆ సిబ్లింగ్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మా కమ్యూనిటీ ఉన్న ఇంట్లో ఉన్న ఆ ఫ్యామిలీస్ ఎవరు కూడా ఓల్డేజ్ హోమ్స్ లో ఉండరు. అన్నదమ్ములు ఒకవేళ పంపించినా నేను చూసుకుంటాను నా తల్లిదండ్రులని అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళు ఉంటే ఐ మీన్ ఫస్ట్ ప్లేస్ లో అమ్మాయిలు చూసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో అబ్బాయిలతో పోలిస్తే. నెక్స్ట్ మీకు ఇచ్చేయచ్చు ప్లేస్. సో ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎప్పుడు తరచుగా అంటే ఇన్స్టాలో కానీ కొంతమంది లేదంటే న్యూస్లలో కానీ అంటే ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తుంటారు, నా గోల్డ్ తీసుకున్నారు, నా ల్యాప్టాప్ తీసుకున్నారు, నన్ను శారీరకంగా వాడుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు నాతో ఉండగానే రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా మంది న్యూస్లోకి రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ సందర్భాలన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ బట్ ఓవరాల్గా దీన్ని ఎలా ట్రామటైజ్ చేసి చెప్తారు? వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ నీడ్ లవ్ ఇన్ లైఫ్, బట్ ట్రస్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ లవ్. నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నేను ఒక ట్రాన్స్ విమెన్ అని నీకు తెలిసే వస్తావు, తెలిసే నాతో చాటింగ్ చేస్తావు, తెలిసే నాతో సినిమాలకు వస్తావు, తెలిసే నాతో పడుకుంటావు. సడన్గా మీ ఫ్యామిలీ వాళ్ళు సడన్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి జస్ట్ సైడ్ అయిపోతున్నావు. ఈ కాలంలో ఉన్నటువంటి టీనేజ్ బాయ్స్కి ఓన్లీ ఏటీఎం ఎనీ టైం మనీ ఇచ్చేటువంటి ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ హిజ్రా కమ్యూనిటీ గ్రూప్. యాక్చువల్గా మీరు అలవాటు చేసింది అని నేను అంటాను జనరల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ జూ పార్క్ వెళ్తున్నాం స్కూల్లో, అందరు వెళ్తున్నారు, మమ్మీ నేను వెళ్తా అని పిల్లలు ఏడిస్తే అమ్మ జూ పార్క్ వెళ్ళడానికి మనకు డబ్బులు ఇస్తుందా ఇవ్వదా? ఎందుకు ఇస్తుంది? మన పిల్లలు కాబట్టి. నేను ఎందుకు ఇచ్చాను డబ్బులు? మనోడు కాబట్టి, నా మనిషి అనుకునే నేను ఇచ్చాను. సో అది వ్యసనంగా వాడు మారిపోతాడని మనకు తెలియదు. అండ్ దీంట్లో రెండు రకాలు ఉంటారు. ఒక హిజ్రా దగ్గర డబ్బులు తీసుకొని ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అంటే వీళ్ళకి డబ్బు ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. మేము డబ్బుకి ఇవ్వని విలువ మనిషికి ఇస్తున్నాం, కానీ మీరు డబ్బుకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వట్లేదు అనమాట. సో ఈ ఏదైతే ఈ ఒక బురదలో చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ పడిపోతున్నారు కదా, దీనికి పులి స్టాప్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ అయ్యి ఒక కొత్త చట్టం రావాలి. ఎలా అంటే ట్రాన్స్ ఉమెన్స్ని మోసం చేసిన, ట్రాన్స్ ఉమెన్స్ని పెళ్లి చేసుకొని ఇలా చేసినా వీళ్ళకి శిక్ష వర్తిస్తుంది. అండ్ అలాగే ట్రాన్స్ విమెన్ మ్యారేజెస్ ఆర్ ఆల్సో బీ లీగలైజ్డ్ అని ఎప్పుడైతే లీగల్ చేస్తారో చెన్నైలో చేసినట్టు, అప్పుడు ఈ క్రైమ్ అనేది తగ్గుతుంది, అధికారము ఉంటుంది. సి లవ్ డజంట్ హ్యావ్ జెండర్, అన్కండిషనల్ లవ్ విల్ బీ గివెన్ బై యానిమల్స్ ఆల్సో. వీ కెన్ సీ లాట్ ఆఫ్ పెట్స్, అన్కండిషనల్ లవ్. అవునా? అదే అన్కండిషనల్ లవ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఏ హ్యూమన్. ఒక ప్రేమ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని వచ్చి డబ్బు తీసుకోవడం కోసమో లేకపోతే మీ అవసరాలు తీసుకోవడం కోసమో వాడుతున్నారంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ లవ్ అండ్ మీకు భయం లేదు. ప్రేమ ఇస్ నథింగ్ బట్ ఎ గాడ్, కనపడని దేవుడు ప్రేమ. ఆ ప్రేమ మీద కూడా మనకు భయము భక్తి లేకపోతే ఇంకా ప్రేమించడం ఎందుకు? అసలు నాకు తెలిసి ఇప్పుడు ప్రేమ ఉందా భూమి మీద అని అనుకుంటాను నేను ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు. దెర్ ఇస్ నో లవ్, లస్ట్, ప్రెషర్, నీడ్, అంతే. అదే లవ్ ఇప్పుడు. నీడ్ ఈజ్ బిగ్ లవ్. ఎందుకు అంటే ఇప్పుడు వన్ థింగ్, మనము ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చేస్తే ఇవి చేసుకొని తినాలి అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని చూస్తే ఇలా లవ్ చేయాలి, ఇలా బండి మీద తిరగాలి అని మైండ్లో వస్తుంది. కొంచెం డీగ్రేటెడ్వి చూసిర్రు అనుకో, మగపిల్లలు ఎక్కడికి పోతారు? మగపిల్లలు కానీ హ్యూమన్స్, ఆడపిల్లలు కానీ ఎక్కడికి పోతారు? అరే ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది చేద్దాం. సో వాళ్ళ మైండ్ సర్చ్ చేస్తుంటుంది. సో ద మైండ్ షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఫస్ట్. మైండ్ అనేది కంట్రోల్లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ నైస్. అండ్ ద సెలెక్షన్ ఆఫ్ పార్ట్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్. అది ఆడవాళ్ళకైనా కావచ్చు, మగవాళ్ళకైనా కావచ్చు, ట్రాన్స్ ఉమెన్కైనా కావచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ లవ్, సో ఓపెన్లీ ఆ లవ్ గురించి మాట్లాడుకోగలగాలి, ఫ్యామిలీస్లో చెప్పగలగాలి, కలవాలి. బట్ వన్ థింగ్, లవ్లో ఇండిపెండెన్స్ అనేది ఉండదు, సాక్రిఫైజేషన్ మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఇండిపెండెన్స్ కావాలి అనుకుంటే ఇట్స్ నాట్ లవ్. వెన్ వీ వాక్ టుగెదర్, ఒక ముళ్ళకంప వచ్చింది అన్నప్పుడు ఆ ముళ్ళకంపని తీసి పక్కన పెట్టి నడవాలి అని ఆలోచించాలి తప్ప అక్కడ నుంచి అడ్డదారిలో వెళ్ళామంటే ఇద్దరము కూడా డైవర్ట్ అయిపోతాం. సో అది అనేది ఉండకూడదు లవ్లో, ఫర్ ట్రాన్స్, ఫర్ ఎవ్రీ హ్యూమన్. సో మా కమ్యూనిటీ గుడ్డిగా ప్రేమించడం వల్ల గుడ్డలు అయిపోతున్నారు. వాళ్ళకి అదే ప్రాబ్లం అవుతుంది. అందుకే ధర్నాలు చేస్తున్నారంటే ఒకప్పుడు ధర్నాలు కూడా చేసేవాళ్ళు కాదు, ఆత్మహత్యలు చేసుకొని చాలా మంది చనిపోయారు.
ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ మేకింగ్ వాయిస్ అండ్ థ్రోయింగ్ దే వాయిస్ టువర్డ్స్ టు ద పీపుల్ వాట్ దే డెడ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఆడవాళ్ళు ఎలాగైతే అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు, ఈరోజు మా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఆ పెయిన్ అట్లీస్ట్. అట్లా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే Yeah. ఏ ట్రాన్స్ ఉమెన్ లవ్ చేసినా Ah. తనకంటే, నేను ఇప్పటివరకు చాలా మందిని చూసాను, తనకంటే ఏజ్ చాలా చిన్న ఉన్న వాళ్ళని లవ్ చేస్తున్నారు. వాళ్ళకంటే ఏజ్ లో పెద్ద ఉన్న వాళ్ళని మాక్సిమం లేదు, చూడలేదు నేనైతే 90%. ఓకే. అంటే చిన్న పిల్లలు టీనేజ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అట్లా టీనేజ్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారని నేను అనను. దెర్ ఈస్ అ గ్యాప్. ఒక 60 సంవత్సరాల అంకుల్ని 35 సంవత్సరాల అమ్మాయి ప్రేమించడం అది ప్రేమే అయినప్పుడు మాది కూడా ప్రేమే కదా. వి కాంట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ లవ్. బట్ నేను కూడా చూస్తున్నా చాలా, లైక్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. బికాస్ ద టీనేజర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ లవ్, ఆర్ సర్చింగ్ ఫర్ మనీ, ఆర్ సర్చింగ్ ఫర్ సమ్ అదర్ థింగ్స్, కైండ్ ఆఫ్ థింగ్స్ టు ఫుల్ఫిల్ దర్ నీడ్స్. కాబట్టి దే ఆర్ ఇన్ టు కమ్యూనిటీ ఎక్కువ అవుతున్నారేమో అని నేను అనుకుంటా. బట్ సీరియల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, లైక్ ఫాస్ట్గా చూసుకుంటే మా ఏజ్కి సరిపడే వాళ్ళని, మాకు సరిపడే వాళ్ళని మేము ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకున్నాం కాబట్టి ఈ రోజు వరకు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఓకే. యా.